ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మరియు కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఘనంగా ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల క్రైస్తవులు మరియు క్రైస్తవ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, విశిష్ట అతిథులుగా టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు హాజరయ్యారు. ముందుగా భానుగుడి జంక్షన్ నుండి రన్ ఫర్ జీసస్ అనే నినాదంతో ర్యాలీగా బయలుదేరి మెక్లరిన్ గ్రౌండ్కు చేరుకుని యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రపంచమంతా శాంతిని నెలకొల్పాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఇంత భారీ ఎత్తున క్రైస్తవులు కదిలి రావడం చాలా సంతోషకరమని అన్నారు. ఈస్టర్ కానుకగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాస్టర్లకు గౌరవ వేతనాన్ని కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వానికి దేవుని దీవెనలు ఉండేలా క్రైస్తవులంతా ప్రార్థించాలని కోరారు. అనంతరం బిషప్ జ్యోతి కుమార్, రెవరెండ్ డాక్టర్ విలియమ్స్, రెవరెండ్ డాక్టర్ ఏల్చూరి పాపారావు, ఏల్చూరి జోసెఫ్ తదితరులు మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మానవాళికి మాదిరి చూపించారని అన్నారు. యేసు ప్రభు త్వరలోనే రానున్నారని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ విద్యాసాగర్, రన్ ఫర్ జీసస్ కన్వీనర్ అంకిత్ రెడ్డి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ స్టీఫెన్ ఆనంద్, కాకినాడలో గల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పరిగెట్టు.
ఆండ్యూరం ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి రోజు ఈ ప్రభుత్వం సహకరించిందని చెప్పి భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏ సమాచారం ఉన్నప్పుడు మీకు ఎవరి అవసరం లేదు, మీరు నడుపుకుంటారు. కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ మనిషిగా, మీలో ఒకటిగా మీ కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొనసాగించండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొనసాగించవలసిన అవసరం ఉంది. ఈ రోజున ఇంకా అక్కడక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి. కొంతమంది తెలియని వ్యక్తులు చాలా తప్పులు చేస్తున్నారు. అటువంటి కూడా తప్పులు జరగకుండా తెలియజేసుకుంటూ అయితే ఈ కూటమి ప్రభుత్వంకి మీ అందరి ఆశీస్సులు, ఆ ప్రభు దీవెనలు ఉండాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుందో అభివృద్ధికి మీరు కూడా అందరూ కూడా సహకరించాలి. మీరు ప్రార్థనలో కూడా ఈ ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరూ. భానుగుడి సెంటర్ నుండి మెక్లారన్ హై స్కూల్ వరకు మెయిన్ రోడ్లో రహదారి అంతటిలో యేసు ప్రభు కొరకు, యేసు లేచెను, నిజముగా లేచెను అనే నినాదములతో మా దేవుడు సజీవుడు, ఆయన మృत्यు పొంది సజీవుడైనాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈజ్ లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన యొక్క ఈ అద్భుతమైనటువంటి పునరుద్ధానమును ప్రకటిస్తూ మా ప్రియులు పెద్దలు, మా చర్చ్ ఆఫ్ గాడ్ బిషప్ అయ్య గారు, రెడ్డి జ్యోతి కుమార్ అయ్య గారు, నేను, ఇంకా అనేక మంది ఘనులు, సిపిఎఫ్ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులందరూ, దైవజనులు, ముఖ్యంగా ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ దాని ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రిక్కీ గౌతమ్ గారు, జనరల్ సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్ గారు, అలాగే కన్వీనర్ అంకిత్ రెడ్డి గారు, ఈ యవనస్తుల యొక్క సారథ్యంలో అనేక మంది ఏఐసిసి సభ్యుల ద్వారా ఈ మంచి కార్యక్రమం నిర్వర్తించబడింది. నా పేరు బిషప్ జ్యోతి కుమార్. ఈరోజు మరి కాకినాడ పట్టణ క్రైస్తవ సంఘాలు అన్ని కలిసి కట్టుగా మరి దైవ సేవకులతో అందరి సహకారంతో ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం చేయడానికి ప్రభు కృప చేశారు. మరి ఈరోజు మేము ఇలాగూ చేయడానికి పట్టణ ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు మరి మాకు ఇచ్చిన పర్మిషన్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ విధంగా పాలు పొందడానికి ఉన్న కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆఖరి 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచర్యను ఆయన చేసి, ఆయన వచ్చిన పని ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన రక్తం చిందించడానికి వచ్చి శిలువపై రక్తాన్ని చిందించి ఆ యాగాన్ని చేసి సమాధి చేయబడ్డాడు. అంతటితో ఆగిపోలా, ఆయన తిరిగి పునరుద్ధాండై ఆదివారం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. అదే వార్తను ఈ పట్టణానికి చెప్పడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.